మీ కుటుంబాలలో మీ పిల్లలతో కలిసి దేవుని ఆరాధిస్తున్నారా? లక్షలు ఇవ్వలేనటువంటి రక్షణ ఆనందం ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు మనందరికి అనుగ్రహించాడు. అందును బట్టి ప్రభువుని స్తుతిద్దాం. రండి, ఈ దినం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. 126వ కీర్తన భాగం 1 నుండి 3 వచనాలను చదువుకుందాం. సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కల కనిన వారి వలె నుంటిమి. మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనందగానముతో నిండియుండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్యజనులు చెప్పుకొనిరి. 3వ వచనం, యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులైతిమి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దిన అంశం, యేసయ్య నీ కొరకు గొప్ప కార్యాలు చేసి ఉన్నాడు, నీవు సంతోషించు. చాలామంది వారు ఏమంటారంటే, దేవుడు నాకు ఏ మేలు చేయలేదు, ఏమైనా మేలు చేసి ఉంటే నా పరిస్థితి ఎందుకు ఇలా ఉంటుంది, నా కుటుంబం ఎందుకు ఇలా ఉంటుంది, నేను ఎందుకు ఇలా ఉంటాను, నా బిడ్డలు ఎందుకు ఇలా ఉంటారు, నా పరిస్థితి అర్థం కాకుండా అయిపోయింది, దేవుడు నాకు ఏమీ చేయలేదని చాలామంది అంటూ ఉన్నారు. ప్రేమంటే దేవుని బిడ్డలారా, దేవుని లేఖనాల్లో నుంచి కొన్ని మాటలను మీకు తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుడు నీ కొరకు సమస్తం చేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఏ విషయాల్లో నువ్వు భయపడిన అవసరం లేదు, దిగులు పడిన అవసరం లేదు. ప్రభువు నీ కొరకు అద్భుత ఆశ్చర్యకార్యాలు చేసి ఉన్నాడు. ఆయన నీ జీవితంలో ఒక్కొక్కటిగా క్రమక్రమంగా నీ జీవితంలోకి ఆయన తీసుకొస్తూ ఉన్నాడు. ఆయన చేసిన అద్భుత ఆశ్చర్య కార్యములు అనుభవిస్తూ దేవుడు నాకు ఏ మేలు చేయలేదంటూ ఉన్నావు. కొంతమంది అయితే దేవుడు వారి జీవితంలో చేసిన మేళ్లను బట్టి యేసుక్రీస్తు ప్రభునందు ఎల్లప్పుడూ తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నారు. కష్టాల్లోనూ, బాధల్లోనూ, అవమానాల్లోనూ, నిందల్లోనూ, అన్ని విషయాల్లో, అన్ని పరిస్థితుల యందు యేసయ్య బిడ్డలంగా మనము దేవుని మనం మహిమపరచవలసిన వారమై ఉన్నాం. మనకు మేలు చేస్తేనే దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించడం కాదు, మనకు డబ్బు సంపద బాగా ఇస్తేనే, లేదా గొప్ప కాలం మన జీవితంలో జరిగిస్తేనే కాదండి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ జీవితంలో కష్ట, దుఃఖ, బాధలలో, కన్నీటిల్లో, ఏ పరిస్థితులైనా సరే నీవు, నేను, మనమందరము దేవునికి వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. హల్లెలూయా. చాలామంది అనే మాట ఏంటంటే, దేవుడు నాకేం మేలు చేయలేదు, దేవుడు నీకు గొప్ప కార్యాలు చేసి ఉన్నాడు. దావీదు మహాభక్తులు అంటూ ఉన్నాడు 139వ కీర్తన 13వ వచనం నుండి 17వ వచనం వరకు, దేవా నా అంతరింద్రియములు నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నేను పిండముగా రూపింపబడక మునుపే, నా శరీరంలో ఎముకలు నిర్మింపబడక మునుపే, నా అవయవములు నిర్మింపబడక మునుపే నీవు నన్ను చూసావంటూ ఉన్నాడు. తండ్రి యేసయ్యా, నీవు నన్ను కలుగు చేసిన విధమును నేను ఆలోచించగా, తలంచగా నాకు భయమును, వణుకును పుట్టుచున్నవి, కనుక నేను నీ కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నానయ్యా. ప్రేమంటే దేవుని బిడ్డలారా, నీకు అర్థమవుతుందా? దేవుడు నిన్ను మర్చిపోలేదు, నిన్ను విడిచిపెట్టలేదు, నీకు మేలును చేస్తూ వస్తూ ఉన్నాడు, నీకు సహాయం చేస్తూ వస్తూ ఉన్నాడు. ఎప్పటి నుండి? నీ తల్లి గర్భంలో నీవు రూపింపబడక మునిపే, నీ అంతరింద్రియములు ఏర్పడక మునిపే, నీ శరీరంలో అవయవములు ఏర్పడక మునిపే, గట్టి ఎముకలు నీ శరీరంలో ఏర్పడక మునిపే ప్రభు నిన్ను చూస్తూ ఉన్నాడు. అమ్మ కడుపులో నుంచి చూస్తూ ఉన్నాడు. తల్లి ఒడిలో కూర్చున్న ఆ దినం నుండి ఈ దినం వరకు, సంవత్సరాలు, నెలలు, వారాలు, రోజులు, గంటలు, క్షణాలు, ఈ క్షణం వరకు కూడా యేసయ్య నీకు మేలు చేస్తూ నడిపిస్తూ ఉన్నాడు. నీకు ఇచ్చిన ఆహారాన్ని బట్టి, నీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, నీకు ఇచ్చిన గృహాన్ని బట్టి, నీకు ఇచ్చిన ఆయుష్ను బట్టి, నీకు ఇచ్చిన తల్లిదండ్రులను బట్టి, నీకు ఇచ్చిన రక్త సంబంధులను బట్టి, సమస్తాన్ని బట్టి తండ్రి అయిన దేవునికి, ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా నీవు, నేను ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. దేవుడు నాకేం చేశాడంటున్నావు నువ్వు? దేవుడు నాకేం మేలు చేశాడంటున్నావు? కట్ల డబ్బులు ఇస్తే, కావాల్సిన గోల్డ్ ఇస్తే, కావాల్సిన ప్లాట్లు ఇస్తే, కావాల్సిన ఈ వాహనాలన్నీ ఇస్తే దేవుడు నాకు మేలు చేసినాడు. లేకపోతే దేవుడు నాకు మేలు చేయాల, దేవుని ఆ చర్చికి పోను, దేవుని మందిరానికి వెళ్ళను, దేవుని ఆరాధించను, ప్రార్థన చేయడానికి కూడా మనసు రాదు, దేవుని స్తుతించడానికి కూడా మనసు రాదు.
ఎందుకు నీకు కావాల్సిన వాటిని ఇస్తే దేవుడు, లేకుంటే దేవుడు కాదా? ఈ రోజు వరకు నిన్ను బ్రతికించాడే, ఈ రోజు వరకు నిన్ను ఆయుష్ పొడిగించి నడిపించాడే, ఏవి చెల్లిస్తావు దేవునికి? ప్రభువు చెప్పాడు, నీ గుండెకి ఆజ్ఞ చేశాడు. అమ్మ కడుపులో ఉన్నప్పుడు ఓ గుండె కొట్టుకోమని ఈ రోజు వరకు ఆజ్ఞ జారీ చేశాడు. నీ గుండె కొట్టుకుంటూ ఉంది. దేవునికి స్తోత్రం. ఏం చెల్లిస్తావు నువ్వు? దేవుడు నాకేం మేలు చేయలేదు కనుక దేవుడు నేను ఆరాధించను. దేవుడు నాకేం మేలు చేయలేదు, నేను మందిరానికి వెళ్ళను. దేవుడు నాకేం మేలు చేయలేదు, నేను ప్రార్థన చేయను. దేవుడు నాకేం మేలు చేయలేదు, వాక్యం చదవను, ధ్యానించను. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని లేఖనాల్లో నువ్వు గమనించినట్లయితే, ధ్యానించినట్లయితే ఇందులో సర్వ సంపదలు ఉంటూ ఉన్నాయి. అవన్నీ ప్రభువు నీకు నాకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. అవి అర్థం కాక దేవుడు నాకేం మేలు చేయలేదంటూ ఉన్నావు. 119వ కీర్తన 18వ వచనంలో చూస్తే దావీదు మహాభక్తుడు అంటున్నాడు, దేవా నీ ధర్మశాస్త్రములోని ఆశ్చర్య సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువుము అంటూ ఉన్నాడు. అంటే దావీదు మహాభక్తుడు గుడ్డివాడు కాదండి. ఆయన చేసిన మేలును మనం చూడాలంటే, అవి కనుగొనాలంటే ఈ బాహ్య నేత్రాలకి కనపడకపోవచ్చు. ఆయన చేసిన గొప్ప కార్యాలు ఒకసారి నువ్వు సృష్టిని కూర్చుని ఆలోచించినట్లయితే, రోమాపత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో ఆయన రాస్తూ ఉన్నాడు, సృష్టి యావత్తును మనం చూస్తే ఆయన చేసినటువంటి సూర్య చంద్ర నక్షత్రాదులను, ఆకాశములను, జలచర జీవులను, ఆకాశ పక్షులను, సముద్రములు, మహాసముద్రములను, పర్వత పంతులను సమస్తము చేశాడు ఆయన. ఎవరు చేశారు ఇవి? అవి ఎలా ఉంటున్నాయి? అవన్నీ చేసి శ్రేష్టమైన మానవుని నిన్ను నన్ను చేశాడు. దేవునికి స్తోత్రం. నిన్ను నన్ను ఈ లోకానికి తీసుకొచ్చాడు ఆయన. దేవునికి స్తోత్రం. దేవుడు నాకేం చేశాడో అని మాట్లాడుతూ ఉన్నావు. ఇవన్నిటిని గురించి నువ్వు ఆలోచించవా? ఇవన్నీ నడిపిస్తున్నది దేవుడే, ఇవన్నీ కలుగు చేసిన దేవుడే. శ్రేష్టమైనటువంటి మానవుని నిన్ను నన్ను మనందరూ సృజించాడు ఆయన. ఆయన ఆరాధించడానికి, ఆయన గణపరచడానికి, ఆయన నామము లోకమంతటా మహిమపరచబడాలి. నీ ద్వారా, నా ద్వారా, మనందరి ద్వారా. ప్రేమేంటి దేవుని బిడ్డలారా, దావీదు అంటున్నాడు. ఇంకా చూడండి, దావీదు మహాభక్తుడు అంటూ 139వ కీర్తనలో, నేను రహస్యమందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. 16వ వచనం, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. దేవునికి స్తోత్రం. నీవు నియమింపబడిన దినములలో ఒకటైను కాక మునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితమాయను. దేవునికి స్తోత్రం. 17వ వచనం, దేవా నీ తలంపులు నాకెంతో ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది, వాటిని లెక్కించదని అనుకుంటున్నా అవి ఇసుక కంటేను లెక్కకు ఎక్కువై ఉన్నవి. దేవునికి స్తోత్రం. దేవుడు యేసయ్య నీకు నాకు మనకి చేసిన మేలులు ఎంత గొప్పవంటే వాటిని లెక్కించదని అనుకుంటున్నా అవి ఇసుక కంటేను లెక్కకు ఎక్కువై ఉన్నవి. ఇసుకను లెక్కించాలంటే అసాధ్యము. ఆ ఇసుక లెక్కిస్తావేమో కానీ ఆ ఇసుక లెక్కించాలి, దానికంటే కూడా ఎక్కువై ఉన్నాయి. యేసయ్య నీకు నాకు చేసిన మేలులు అన్ని గొప్ప మేలులు చేస్తూ ఉన్నాడు. నువ్వు అనవచ్చు, నా ఉన్న పరిస్థితి బ్రదర్ నీకు అర్థం కాదు, నేను వెళుతున్న సమస్యలు నీకు అర్థం కాదు, నేను ఆ భయంకర పరిస్థితుల్లో ఉంటూ ఉన్నాను అని చెప్పవచ్చు నువ్వు. ప్రభు చెప్తున్నాడు, సమస్తమును నీ మేలుకై వాటిని చేయబోతూ ఉన్నాడు. ఆల్ థింగ్స్ వర్క్ టుగెదర్ ఫర్ యువర్ గుడ్నెస్. వాటన్నిటిని కూడా ప్రభువు నీ మేలుకు, నీ ఆశీర్వాదానికి, నీ దీవెనకు, నువ్వు సంతోషంగా ఉండడానికి ప్రభు చేయబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నీ కోసం ఎన్ని పనులు చేశాడు ఆయన. 66వ కీర్తన 5, 6 వచనాలను చదువుదాం. దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి, నరుల ఎడల ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు. 6వ వచనం, ఆయన సముద్రమును ఎండిన భూమిగా చేసెను, జనులు కాలినడకచే దాటిరి, అక్కడ ఆయన యందు మేము సంతోషించితిమి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, దేవుని ఆశ్చర్య కార్యములు ప్రభు ఏ రీతిగా గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడు. ఆయన ఆశ్చర్య కార్యములు చూడరండి. తను ఏర్పాటు చేసుకుని తన ప్రజల కోసం, ఇశ్రాయేలీయుల కోసం ఆయన చేసిన అద్భుత ఆశ్చర్య కార్యములు మనం చూస్తూ ఉన్నాం. చూడండి, వెనక శత్రువులు తరుముతూ ఉన్నారు, ముందు సముద్రం ఉంటూ ఉంది. శత్రువుల చేతిలో నుండి ముందుగా ఉన్నటువంటి ఆ ఎర్ర సముద్రమును రెండుగా చీల్చి ఆరిన నేలన
తను ప్రేమించిన జనాంగమును నడిపించినటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నీ ఎదుట ఉన్న ఆ సమస్యలా సముద్రం ఎదురుగా ఉందా? కొండలా నీ ఎదుట ఆ సమస్య ఎదురుగా ఉందా? ప్రభువు దాని 2 పాయలుగా చీల్చివేస్తూ ఉన్నాడు. ఆరిన నేలన తన ప్రజలను నడిపించిన రీతిగా నీ ఎదుట ఉన్న ఆ సమస్యలలో, ఆ కష్టాల్లో, ఆ ఒడిదుడుకుల్లో, ఆ ఏ సమస్యలో నాకు తెలియదు కానీ వాటన్నిటిలో నుండి 2గా చీల్చి ప్రభు నిన్ను నడిపించబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని నమ్మి దేవుని ఆశ్రయించిన వారికి, ఆయన వాక్య ప్రకారం జీవించిన వారికి, వారి జీవితంలో ప్రభు అద్భుత ఆశ్చర్యకారాలు జరిగించేవాడుగా ఉన్నాడు. దేవుని గుర్తెరిగి ఆయన వాక్యం తెలుసుకుని ఆయన రక్షణను రుచి చూచి ఆయన మార్గాల్లో వెళ్ళి దేవుని వాక్యం చదువుతూ ప్రార్థన చేస్తూ దేవుడు నాకేం చేస్తున్నాడని నువ్వు అంటున్నావంటే ఆయన కార్యాలు నువ్వు గుర్తెరగలేదు, ఆయన శక్తిని నువ్వు గుర్తెరగలేదు. భక్తి లేని వారి లెక్కలోకి వెళ్ళాలని నువ్వు ఆలోచన కలిగి ఉన్నావు. ఆ నీతి మాలిన జీవితంలోకి వెళ్ళాలని, భక్తిహీనులు ఆ లెక్కలోకి పోవాలని ఆలోచించి ఉంటున్నావు. చూడండి భక్తిహీనుల పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి. 50వ కీర్తన 16వ వచనంలో చూడండి, కింద వచ్చిన వరకు. భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు, నా కట్టడలు వివరించుటకు నీకేమి పని? నా నిబంధన నీ నోట వచించదనివేమి? దిద్దుబాటు నీకు అసహ్యము కదా? నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసేదవు. ఈ వచనాలన్నీ చదువుకుంటా పోతే భక్తిహీనులు చేసే పనులన్నీ ఇందులో ఉండున్నాయి. భయంకరమైన పనులు చేస్తూ ఉన్నారు. 21వ వచనం, భక్తిహీనులకు సంబంధించిన అటువంటి పనులు చేసినను నేను మౌనినై ఉంటిని, అందుకు నేను కేవలము నీ వంటి వాడనని నీవు అనుకుంటివి. అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించెదను. 22వ వచనం, దేవుని మరచు వారలారా దీనిని యోచించుడి, లేని ఎడల నేను మిమ్మును చీల్చివేయుదును, తప్పించువాడెవడను లేకపోవును. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకుంటున్నావా? దేవుడు చేసిన మేళ్లను, ఆయన చేసిన గొప్ప కార్యాలను బట్టి దేవుని స్తుతించకుండా, దేవుని గణపరచకుండా, దేవుని ఆరాధించకుండా, దేవునికి సాక్షిగా నిలబడకుండా దేవుడు నాకేం చేశాడని భక్తిహీనుల గుంపులో కలిసి వెళ్తున్నాము. నీతో ప్రభు మాట్లాడుతున్న మాట ఇది. దేవుడు నీకు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు నీ జీవితంలో. అనేకమైన యాక్సిడెంట్ల నుండి, ప్రకృతి వైపరీత్యముల నుండి, వ్యాధి బాధల నుండి, సమస్యల నుండి, అననుకూల పరిస్థితుల నుండి నేను విడిపించి నీ జీవితం అనేక మేలులు చేసి ఈ దినం వరకు కూడా కాచి కాపాడి నీకు ఆరోగ్యాన్ని, ఆయుష్ను అనుగ్రహించి నడిపిస్తున్న దేవుణ్ణి ఆయన్ని స్తుతించకుండా, ఆయన ఆరాధించకుండా, ఆయన ఘనపరచకుండా దేవుడు నాకేం చేశాడు అంటున్నావేమో. దేవుడు ఈరోజు వరకు నీకు మేలు చేస్తూ ఉన్నాడు. నీకు వచ్చిన ఆ ఉపద్రవములన్నిటినీ నీకు మేలుగా చేస్తూ ఉన్నాడు ఆయన. నీకు వచ్చిన ఆ సమస్యలన్నీ నీకు ఆశీర్వాదకరంగా చేస్తూ ఉన్నాడు. నీకు వచ్చిన ప్రతి పరిస్థితుల నుంచి ఆయన నీకు తోడుగా ఉండి నడిపిస్తూ ఉన్నాడు. ప్రతి అననుకూల పరిస్థితుల నుంచి నీకు తోడుగా ఉండి నడిపిస్తూ ఉన్నాడు ఆయన. నీకు సహాయం చేస్తూ ఉన్నాడు ఆయన. ప్రేమటి దేవుని బిడ్డలారా, చూడండి యేసు క్రీస్తు ప్రభులు వారు ఆయన ఏం చేశాడు చూడండి. అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం 38వ వచనం, అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించనున్నదే దేవుడు ఆయనకు తోడయుండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. దేవునికి స్తోత్రం. దేవుడు ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభులు వారిని అభిషేకించాడు. దేనికోసం? నీకు నాకు మేలు చేయడానికి కోసం, వ్యాధుల్లో ఉన్న వారిని స్వస్థపరచడం కోసం, సమస్యల్లో ఉన్న వాళ్ళని బయటికి తీసుకురావడం కోసం, బంధకాల్లో ఉన్న వారిని బయటికి తీసుకురావడం కోసం దేవుడు ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభులు వారిని అభిషేకించాడు. యేసయ్య ఈ లోకానికి వచ్చి ఆయన మేలులు చేస్తూ ఉన్నాడు, అద్భుత ఆశ్చర్యకార్యాలు చేస్తూ ఉన్నాడు. యేసయ్య అనేకమైన ఆశ్చర్యకార్యాలు, అద్భుతాలు చేశాడు ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభులు వారు. 1 కాదండి, 2 కాదండి, ఆయన చేసిన కార్యములు అనేకములు చేశాడు. మేలు చేస్తూ ఉన్నాడు. ఆయన ప్రజలను బంధకాల నుంచి విడిపిస్తూ ఉన్నాడు. దేవుడు రాజ్యం గురించి బోధిస్తూ ఉన్నాడు. యేసు క్రీస్తు ప్రభులు వారు మనకు మేలు చేసి ఎంతగా నీకు సహాయం చేశాడంటే, నువ్వు సంతోషంగా ఉండాలని, నువ్వు దేవుని రాజ్యంలో ఉండాలని, ఆయనతో కూడా సంతోషంగా సదాకాలం ఉండాలని, నరకానికి పాత్రులమైన నిన్ను నన్ను మనందరినీ
ఆయన మనందరి కోసం, ఈ భూప్రపంచంలో ప్రతి మనుషుని కోసం ఆయన పవిత్రమైన నిష్కలంకమైన రక్తాన్ని మనందరి కోసం కలువరి శిలువలో కార్చాడు. ఆయన నీ కొరకు శ్రమ పడ్డాడు, రక్తం కార్చాడు, ఆకాశమునకు భూమికి మధ్యలో వేలాడదీయబడ్డాడు, సమాధి చేయబడి పునరుద్ధానుడై తిరిగి లేచాడు. ఆయన దేవునికి స్తోత్రం. నీకు మేలు చేస్తూ ఉన్నాడు. ఆయన ఇప్పుడు నీకు సహాయం చేస్తూ ఉన్నాడు. ఆకాశము క్రింద ఏ మనుషునికి ఏ నామం వలన రక్షణ లేదు, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామం వలన మాత్రమే రక్షణ కలుగుచున్నది. ఆయన నామంలో శాపాల నుంచి, పాపాల నుంచి విడుదల జరుగుతున్నది. ఆయన అద్భుత కార్యములు జరిగిస్తూ ఉన్నాడు. చివరకు నీకు మేలు చేయడానికి, ఆ నరకం నుంచి మనం తప్పించడానికి తన్ను తాను సిలువ మానుకు అప్పచెప్పుకున్నాడు. తన్ను తాను బలి అయిపోయాడు. అంతగా ప్రేమించాడు. అంత గొప్ప కార్యాలు నీ కొరకు, నా కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు జరిగించారు. దేవునికి స్తోత్రం. ఆయన రక్తము ద్వారా పాప క్షమాపణ, మారు మనస్సు, విడుదల, సంతోషము, సమాధానము నీకు, నాకు, మనందరికీ కలుగుతున్నది. ప్రేమంటి దేవుని బిడ్డలారా, యేసయ్య ఆశ్చర్య కార్యములు జరిగించాడు. నీవు సంతోషించు. చివరకు ఆయన ప్రాణం కూడా మన కోసం అర్పించాడు. ప్రేమంటి దేవుని బిడ్డలారా, ఆయన చేసిన ఆ గొప్ప కార్యములను బట్టి నీవు, నేను ఎంతైనా కూడా ప్రభుని స్తుతించి ఘనపరిచి ఆరాధించవలసి ఉంది. ఆయన చేసిన గొప్ప కార్యములు అవన్నీ తెలియబడాలంటే మన మనసులు వెలిగింపబడాలి, మన మనోనేత్రాలు తెలవాలి. ఎవరి వలన మనకు పాప క్షమాపణ కలుగుతుంది, ఎవరి ద్వారా మనకి ఈ పాపం నుంచి విడుదల జరుగుతుంది, ఎవరి ద్వారా మనము ముక్తిని లేదా ఆ పరలోక రాజ్యమును, దేవునితో సదాకాలం ఉండేటువంటి ఆ స్థలంలో మనం వెళ్ళగలుగుతాం. ఎవరిని ఆశ్రయించాలి, ఎవరు సహాయం చేస్తారు, ఎవరు నాకు మార్గాన్ని చూపిస్తారంటే ప్రభు యేసుక్రీస్తు ప్రభువు వారు మాత్రమే ఈ లోకంలో. ప్రభు చెప్పారు, యేసయ్య నేనే మార్గమును, జీవమును, సత్యమును, నా ద్వారా తప్ప ఎవరును తండ్రి యొద్దకు వెళ్ళలేరు. దేవునికి స్తోత్రం. కనుక నీవు, నేను ఈ భూలోకంలో ఉండగా ఆయన ద్వారా మేలులు, ఆశీర్వాదాలు, దీవెనలు అనుభవిస్తూ ఆయన ద్వారా పరలోక రాజ్యమునకు వెళ్ళవలసి ఉన్నది. ఆయనే మనకు మార్గము, సత్యము, జీవమై ఉన్నాడు. కనుక ప్రియ సహోదరి, సహోదరుడా, యేసయ్య నీ కొరకు గొప్ప కార్యాలు చేసి ఉన్నాడు. నీవు సంతోషించు, నువ్వు ఆనందించు. రక్షణ ఇవ్వలేనటువంటి రక్షణ ఆనందం ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువు వారు నీకు, నాకు, మనందరికి అనుగ్రహించి ఉంటున్నాడు. ఇంకా నువ్వు యేసుక్రీస్తు ప్రభు అనుగ్రహించినటువంటి ఆ రక్షణ మారు మనసు పొందుకోవడం లేదా? ఇంకా లోకంలో, పాపంలో, చెడు అలవాట్లో జీవిస్తున్నావా? ప్రియ సహోదరి, సహోదరుడా, ఇది నీకు అనుకూల సమయం. యేసయ్య నిజమైన దేవుడు. ఆయన దేవుని కుమారుడు. ఆయన నీ కోసం, నా కోసం ఈ లోకానికి వచ్చి మనందరి కోసం ఆయన ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి పునరుద్ధారుడు లేచినటువంటి దేవుడు. ఆయన ద్వారా మనకు నిత్య రాజ్యము, పాప క్షమాపణ, ఈ శాపం నుండి, పాపం నుంచి విడుదల ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా తప్ప మరి ఎవరి వలన కాదు. ఎవరి వలన మనకు రక్షణ లేదు. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా, ఆయన నామం ద్వారానే. ఎంతమంది అయితే ఆయన అంగీకరిస్తారో, ఎంతమంది అయితే ఆయన నమ్ముతారో, ఆయన నామాన్ని విశ్వసిస్తారో, వారందరికీ ఆయన దేవుని పిల్లలగుటకు అధికారం అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. మీలో ఎవరైనా వ్యాధిగ్రస్తులు ఉంటే, దురాత్మశక్తుల చేత బాధపడుతుంటే, మీ శరీరంలో వ్యాధి ఎక్కడ ఉందో, జబ్బు ఎక్కడ ఉందో, మీ కుడి హస్తాన్ని అక్కడ ఉంచండి, ఆ స్థలంలో ఉంచండి. అలాగే కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. ప్రభు మీ జీవితంలో అద్భుత కార్యం జరిగించబోచున్నాడు. పరమ తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. యేసు క్రీస్తు శక్తి కలిగిన నామంలో మీ పాదాల చెంతకు వస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మదేవుడా, త్రియేక దేవ, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. యేసయ్య మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మా కొరకు ఆశ్చర్య కార్యములను జరిగించిన దేవానికి స్తోత్రములు. గొప్ప మేలులు జరిగించిన యేసయ్య మీకు వందనాలయ్యా. పాపుల గుంపులో నుండి పరిశుద్ధుల గుంపులో చేర్చిన దేవానికి వందనాలు, స్తోత్రాలయ్యా. ఈ లోకంలో ఎవరికీ లేనటువంటి రక్షణ భాగ్యాన్ని మీరు అనుగ్రహించినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో నాయన, ఆత్మీయ ఆహారం టీవీ వీక్షకులందరినీ జ్ఞాపకం చేసుకునండి. ప్రార్థనలో కళ్ళు మూసుకుని ఏకీభవించిన ప్రతి నీ కుమారుని బట్టి, నీ కుమార్తెను బట్టి స్తుతిస్తూ ఉన్నాను. వారి కుడి హస్తాలు ఎక్కడైతే ఉంచి ఉన్నారో ఆ స్థలంలో ఉన్న జబ్బును, వ్యాధిని, క్రిమిని నజరేయుడైన యేసు నామములో గద్దిస్తూ ఉన్నాను. అయినా నీ బిడ్డలు
ఎవరైతే ప్రభువా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ ఉన్నారో, కణితలతో బాధపడుతున్నారో, నాయనా ఇదిగో తండ్రి మానసికమైన రుగ్మతల చేత బాధపడుతున్నారో యేసు నామములో గద్దిస్తున్నాం ప్రభువా. నాయనా వారికి వచ్చిన రిపోర్టును నాయనా మీరు మార్చివేయండి ప్రభువా. నాయనా ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చేయగల శక్తి సమర్థుడు ప్రభువా. మీకు అసాధ్యమైనదంటూ ఏమీ లేదు ప్రభు, నీకు స్తోత్రాలు. ఇదిగో నాయనా ఆ యొక్క బ్రెయిన్ సమస్యల చేత, గుండె సమస్యల చేత, ఎముకల వ్యాధుల చేత, కిడ్నీ వ్యాధుల చేత బాధపడుతున్న బిడ్డలను కనికరించండి ప్రభు. మీ అమూల్యమైన శిలువ రక్తాన్ని వారి తల నుంచి అరికాల వరకు ప్రోక్షింప చేస్తూ ఉన్నాను. యేసు నామములో గద్దిస్తూ ఉన్నాను ప్రభు. మీ గాయముల ద్వారా మాకు స్వస్థత కలుగుతున్నది ప్రభు. నాయనా యేసు నామములో వారి శరీరంలో ఉన్న వ్యాధిని గద్దించి బయటికి వెళ్ళగొడుతున్నాం. వారి శరీరంలో, వారి కుటుంబంలో ఆయన పనిచేస్తున్న సాతాను దుష్ట శక్తులను యేసుక్రీస్తు నామములో గద్దిస్తూ ఉన్నాం ప్రభు. భార్యాభర్తల మధ్య, బిడ్డల మధ్య వస్తున్నటువంటి ఆ సమస్యలను, కుటుంబంలో అననుకూల పరిస్థితిని ఆయన తీసివేసి నెమ్మది, సంతోషం, సమాధానం యేసు నామములో కలుగును గాక. ప్రభు నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఇదిగో ఆయన ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. కుటుంబాల్లో శాంతి, సమాధానం, నెమ్మదిని యేసు నామములో దయచేస్తూ ఉన్నాం. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నాయన ఇదిగో తండ్రి అప్పుల సమస్యలతో, కోర్టు సమస్యలతో ఆయన కొట్టుమిట్లాడుతూ నీ ప్రియబిడ్డలను కనికరించండి ప్రభువా. చక్కటి ఆలోచన వారికి దయచేయండి ప్రభువా. చక్కటి మార్గాన్ని వారికి దయచేయమని వేడుకుంటూ ఉన్నాం తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఆయన పిల్లల కోసం ఎదురు చూస్తున్న నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. యేసు నామములో వారి యొక్క గర్భద్వారములు తెరవబడును గాక. అద్భుత కార్యము యేసు నామములో జరుగును గాక. దేవా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. ఆయన పిల్లల భవిష్యత్తు కొరకు బాధపడుతూ, పిల్లల రక్షణ కోసం రోధిస్తూ బాధపడుతున్న నీ బిడ్డలు కనికరించండి ప్రభు. వారి పిల్లలకు ప్రభు యేసు నామములో రక్షణ కలుగును గాక. తండ్రి మీ వాక్కులతో నీ బిడ్డలతో మాట్లాడండి. మీ వాక్కుల ద్వారా, కళల ద్వారా, దర్శనముల ద్వారా నాయన మిమ్మల్ని మీరు ప్రత్యక్షపరచుకొని ఆకర్షించండి ప్రభు. వారిని రక్షించమని వేడుకుంటున్నా. లోకం నుండి, పాపం నుండి, ఆ భక్తి హీనత జీవితం నుండి, ఆ భక్తి లేని జీవితం నుండి మీరు వారిని విడిపించండి ప్రభు. శాంతి, సమాధానం వారి కుటుంబాల్లో దయచేయమని వేడుకుంటున్నా. వారి బిడ్డలకు ప్రభు మంచి ఎడ్యుకేషన్ దయచేయండి. వివాహాల కోసం ఎదురు చూస్తున్న ప్రియబిడ్డలను కనికరించండి ప్రభు. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం నుంచి చక్కటి సంబంధములు యేసు నామములో వారికి దయచేస్తున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఇదిగో నాయన ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను దీవిస్తూ, ఆశీర్వదిస్తూ వారి జీవితంలో గొప్ప కార్యము జరిగించినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ మహిమ, ఘనత, ప్రభావం మీరే పొందుకోమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమెన్. ఆశీర్వాదం తీసుకుందాం. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము, సంబంధం మనకును సర్వలోకంలోని సకల పరిశుద్ధులకు మరి సదాకాలం తోడైండి నడిపించును గాక. ఆమెన్.